ఎలివేటర్ పిచ్. నువ్వు కాంటెంట్ క్రియేటింగ్ లో అయినా బిజినెస్ లో అయినా సరే, అవతల నీ ఆడియన్స్ కైనా నీ ఇన్వెస్టర్ కైనా సరే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో నీ మొత్తం అంతా నీ టాపిక్ గురించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ లో స్టార్ట్అప్స్ లో అయితే నీ ఎంటైర్ బిజినెస్ ప్లాన్, నీ ఎంటైర్ బిజినెస్ మోడల్ అంతా వాడికి చెప్పాలి, చెప్పేలా ఉండాలి. టెక్నాలజీ నుంచి, బిజినెస్ నుంచి ప్రతిదీ వాడికి తెలియాలి, ఫీజిబుల్ అని తెలియాలి, బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేస్తుందని తెలియాలి. ఇవన్నీ ఇన్వెస్టర్ కి అండర్ 1-2 minutes లో చెప్పాలి. దాట్ ఈస్ కాల్డ్ ఎలివేటర్ పిచ్. అండ్ ఈవెన్ కాంటెంట్ క్రియేషన్ లో కూడా ఇప్పుడు నేను ఇంతలా చెప్తున్నాను అంటే ఇంకో పర్టికులర్ టైం ఫ్రేమ్ అంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కి 90 seconds వరకే ఉంటుంది అండ్ యూట్యూబ్ కి 60 seconds వరకే ఉంటుంది. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో నేను మాక్సిమం కాంటెంట్ మీకు డెలివరీ చేయాలి, మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. కాంటెంట్ వాల్యుబుల్ అయితే ఎవడైనా ఎన్నైనా చూస్తాడు. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ మనం చేయగలమా ఏమైనా క్వశ్చన్ నీకు వచ్చిందంటే వెరీ గుడ్, బికాస్ ఇట్స్ ఆల్ ప్రాక్టీస్. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిస్తే నీ కమ్యూనికేషన్ అంత స్ట్రాంగ్ అవుతుంది. నా ఫస్ట్ వీడియోకి ఇప్పటికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవడైనా స్టార్ట్అప్ ఫౌండర్స్ ఉన్న, కాంటెంట్ క్రియేటర్స్ ఉన్న, ఎలివేటర్ పిచ్ అనే దాన్ని మీరు చాలా మాస్టర్ చేయాలి.